ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మీరు నా కోడలు బంగారం అంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు కదా. ఆ కోడలి మనసులో ఏముందో, తను ఎందుకు ప్రతిదీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? రాజేష్ బావని బాధ పెడుతూ, అత్తని బాధ పెడుతూ ఎందుకు ఇలా అందరినీ హర్ట్ చేస్తుందో మీకే తెలియాలి మావయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? రాజేష్ని బాధ పెట్టడం ఏంటి? అలాంటి విషయం వాడెప్పుడు మాతో ఏదీ చెప్పలేదే. భలేవారు మావయ్య. మగాడెలా చెప్పుకుంటాడు? కళ్ళని చూస్తే, మొహాన్ని చూస్తే ఆ ఫీలింగ్ మనకే తెలుస్తుంది. బావ సంతోషంగా లేడని నేను రాసేస్తాను మావయ్య. పాపం బావ సంతోషంగా ఉంటున్నట్టు మనందరి ముందు నటిస్తున్నాడు. రోజు దినదిన గండంలాగా బతికేస్తున్నాడు. మీరు అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరూ కలిసి ఒకటిగా ఉండడం లేదు, వేరువేరుగా ఉంటున్నారు. అయినా భార్యాభర్తల మధ్య విషయం నాకెందుకులే, అంతా బాగుండాలి. అందరూ బాగుంటే మా అత్త బాగుంటుంది, మా అత్త బాగుంటే నేను బాగుంటానన్నా చిన్న స్వార్థంతో ఇదంతా చెప్తున్నాను మావయ్య, అంతే. మీరు చూస్తుంది ఏది నిజం కాదు. 100% బావ, వింధ్య సిస్టర్ హ్యాపీగా లేరు. హ్యాపీగా ఉంటున్నట్టు నటిస్తున్నారు. ఇదే నిజం. అమ్మా సంధ్య, అత్తయ్య ఏమైందమ్మా? ఒంటరిగా ఆ బహుమతి చూసుకుని బాధపడుతున్నావేంటి? అమ్మా, ఆ బహుమతి వింధ్యవదిన తన చేతుల మీదుగా ఇచ్చింది కదా. ఎప్పుడూ ఇద్దరూ కలిసి తీసుకునేవాళ్ళు. అలాంటిది మొదటిసారి తన స్నేహితురాలు తనకిచ్చింది కదా. అందుకే అది చూసుకుంటూ మురిసిపోతుందేమో వదిన. వదిన అంతే కదూ? అవును అవును శ్రీజ, ఇది నా వింధ్య ఇచ్చింది. తన చేత్తో ఇచ్చిన ఈ మొమెంటో నా కంటికి ఈ ప్రపంచంలో అన్నింటికన్నా విలువైందిగా కనిపిస్తుంది. మరి నీ వింధ్య ఎందుకమ్మా ఇలా చేస్తుంది? ఏం చేసింది అత్తయ్య? అక్కడందరూ బతుకమ్మాడి సంబరాలు చేసుకుంటుంటే తను మాత్రం అలా బతుకమ్మను వదిలేసి వెళ్ళిపోయింది. అది ఎంతవరకు న్యాయం? అసలేం జరుగుతుందమ్మా? నువ్వు గెలవటం తనకిష్టం లేదా? లేక తన చేతుల మీదుగా బహుమతి నీకివ్వటం తనకిష్టం లేదా? వింధ్య గెలిస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా. మరి నువ్వు గెలిస్తే వింధ్య ఎందుకు హ్యాపీగా ఫీల్ అవటం లేదు? అమ్మా, ఎందుకమ్మా ఇప్పుడు నీకు అవన్నీ సందేహాలు? శ్రీజ, నీకేం తెలీదు. నేను మీ వదినతో మాట్లాడాలి. నువ్వు వెళ్ళు. చెప్పమ్మా. నిజంగా మీరిద్దరూ కలిసే ఉన్నారా? లేక మీరిద్దరి మధ్య ఏదైనా దూరం పెరిగిందా? చెప్పమ్మా, అసలు మీ మధ్య ఏం జరుగుతుంది?
వింధ్య 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 వింధ్య, అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అలా అడుగుతున్నారేంటత్తయ్య? అందరి ముందు ఎందుకు నన్ను తలదించుకునేలా చేస్తున్నావు? అసలు ఏం జరిగింది? నువ్వు ఆ రోజు సంధ్య ఇంట్లో తన పుట్టినరోజుని మధ్యలోనే వదిలేసొచ్చావు. ఈ రోజేమో బతుకమ్మని అందరి ముందు మధ్యలో వదిలేసొచ్చావు. అసలు ఎందుకు చెప్పు? బతుకమ్మని పేర్చనన్నావు. మౌనిక నేను బతిమాల్తే మొహమాటానికి ఒప్పుకుని పేర్చావు. కానీ సంబరాల్ని మధ్యలోనే వదిలేసొచ్చావు. అసలు ఏం జరుగుతుంది? అది కాదత్తయ్య. చెప్పు. అసలు ఈ మధ్యకాలంలో నీ మొహంలో సంతోషమేది? ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న దానిలానే ఉంటున్నావు. బతుకమ్మంటే నీకిష్టమే కదా, ఎందుకలా వచ్చేశావు? ఒకవేళ నీకు సంధ్య చేతిలో ఓడిపోవడం ఇష్టం లేదా, లేక సంధ్య గెలవడం నీకిష్టం లేదా? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? అయ్యో అదేం లేదత్తయ్య. నేను గెలిస్తే నా వింధ్య ఎందుకు హ్యాపీగా ఉండదు? తను మీరనుకుంటున్నట్టు ఆలోచించదత్తయ్య. లేదమ్మా, నువ్వు చెప్పేదొకటి, అక్కడ జరిగేది మరొకటి. నిజంగా వింధ్య ఏమీ బాధపడటం లేదు కదా? అత్తయ్య ఏంటిది? మీరొచ్చి నన్ను నిలదీస్తున్నారు. మీరిలా ఆలోచిస్తారని నేను అస్సలు అనుకోలేదు. సంధ్య గెలిస్తే నేను ఫీల్ అయ్యానా? భలే వారత్తయ్య. అసలు అవతల గెలిచిందెవరు? నా స్నేహితురాలు. తను గెలిచిన ఆనందంలో నేనుంటే మీరేంటత్తయ్య ఇలా అంటున్నారు? లేదు వింధ్య, నువ్వు చెప్పేది అబద్ధం. నువ్వు సంతోషంగా లేవు, ఉన్నట్టు నటిస్తున్నావు. ఏంటత్తయ్య మీరు? నేను సంతోషంగా లేకపోవడం ఏంటి? వింధ్య నేను రోజూ మాట్లాడుకుంటున్నాం. మేమిద్దరం హ్యాపీగానే ఉన్నాం. నేను నిజమే చెప్తున్నాను. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది అత్తయ్య? లేదమ్మా, నాకెందుకో మీ ఇద్దరిని చూస్తుంటే పాత సంధ్య వింధ్యలా కనిపించట్లేదు. మీ ఇద్దరి మధ్య ఏదో దూరం ఉందని నాకు అర్థమవుతుంది. బతుకమ్మ ఆడుతున్నప్పుడు కూడా మీరిద్దరూ ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. మీ ఇద్దరిలో కొత్త మనిషిని చూస్తున్నానమ్మా. ఏంటత్తయ్య ఇది? మేం మీకు కొత్తగా కనిపిస్తున్నామా? ఇది మరీ బాగుంది. అవతల నేను నా స్నేహితురాలకి ఈ చేతులతో మొమెంటో ఇచ్చాను. ఆ శిరీష మా ఇద్దరి చేతులు కలిపినందుకు నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా అత్తయ్య? మా స్నేహం గురించి ఆ శిరీష ఎంత గొప్పగా చెప్పిందో తెలుసు కదా. ఈ స్నేహబంధం ఇలానే శాశ్వతంగా ఉండాలి అని చెప్పింది. అత్తయ్య, సంధ్య లాంటి స్నేహితురాలు నాకున్నందుకు అసలు నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో తెలుసా? నేను అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అత్తయ్య. అయినా మీకు మా మీద అనుమానం రావడం ఏంటత్తయ్య? ఒకరినొకరు చూసుకోకుండా కలవకుండా మేము ఉండగలుగుతామా? మీరు అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దు. అనుమానం రాక ఏమొస్తుందమ్మా? మీరే మా బలం అనుకున్నాను. మీరు సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. ఒకప్పుడు మీరు కలిసుంటే సమస్యలు వస్తాయి, మీరిద్దరూ విడిపోతే బావుణ్ణు అని నేనే అనుకున్నాను. కానీ మీ భార్యాభర్తల మధ్య వచ్చిన ప్రాబ్లంని ఇంట్లో వాళ్ళం మేం సాల్వ్ చేయలేకపోయినా మీ స్నేహం సాల్వ్ చేసింది. మీరిద్దరే సాల్వ్ చేసుకున్నారు. మీ స్నేహం చూసి ఆ రోజే అనుకున్నాను, స్నేహం అంటే ఇలా ఉండాలి, స్నేహితులంటే ఇలా ఉండాలి అని. ఫ్రెండ్షిప్ అంటే బలమే కాని బలహీనత కాదని నేను అర్థం చేసుకున్నాను. అవునమ్మా, నేను నిజం చెప్తున్నాను. ఎప్పటికీ మీ స్నేహమే మీకు బలం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సంధ్యకి వింధ్య బలం,
వింజకి సంధ్య బలం. మీరెప్పటికీ ఒకటిగానే ఉండాలమ్మా. మేమెప్పటికీ ఒక్కటిగానే ఉన్నామత్తయ్య. మీరలాంటి సందేహాలు ఏమీ మనసులో పెట్టుకోవద్దు. ఎందుకో అమ్మా నువ్వింతగా చెప్తున్నా మీరేదో దాస్తున్నారేమో అనిపిస్తోంది నాకు. ఎందుకంటే ఇంతవరకు వింధ్య అలా ఎందుకు వెళ్ళిపోయిందో నీకు తెలీదు. కనీసం నేను ఈ కారణంగా వెళ్ళిపోయానని వింధ్య నీకు ఫోన్ చేసి చెప్పలేదు. అంటే ఏంటత్తయ్య? నేను ఫోన్ చేసి కారణం చెప్తేనే ఫ్రెండ్షిప్పా? లేక అది ఫోన్ చేసి నన్ను అడిగితేనే ఫ్రెండ్షిప్పా? చెప్పండి అత్తయ్య. అయినా నేనెందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయానో మీకు రీజన్ కావాలి, అంతేనా? అవునమ్మా, వింధ్య మధ్యలోంచి ఎందుకలా వెళ్ళిపోయింది? అవును, ఇప్పుడు అడుగుతున్నాను. నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు. అసలు నువ్వు బతుకమ్మ నుండి ఎందుకు వెళ్ళిపోయావమ్మా? చెప్పు. చెప్పమ్మా, నీ స్నేహితురాలు ఎందుకు వెళ్ళిపోయింది? మాట్లాడు వింధ్య. మీ మధ్య ఏ గొడవలు లేవు, ఏ ప్రాబ్లమ్స్ లేవు అని అంటున్నావు కదా, మరి మధ్యలో నుంచి నువ్వెందుకలా వచ్చేశావు? ఒకటిగా ఉండాల్సిన బతుకమ్మ రెండుగా వచ్చి ఇద్దరం కాంపిటీటర్స్ అయ్యాం. స్నేహితులం కాస్త కాంపిటీటర్స్ అయితే బాధగా ఉండదా అత్తయ్య? ఏ పండక్కైనా మేం వేరువేరుగా కాదు, కలిసే వచ్చాం. సంధ్య వింధ్య ఒకటిగానే ఉన్నాం. అలాంటిది ఈరోజు మొదటిసారి ఇద్దరం ఈ బతుకమ్మకి వేరువేరుగా అయిపోయామని కొంచెం చిన్నగా బాధగా అనిపించింది అత్తయ్య. అందుకే ఆ బాధతోనే మధ్యలో వచ్చేశాను. నిజమత్తయ్య, మా జీవితంలో మేమిద్దరం ఎప్పుడూ పక్క పక్కనే నిల్చున్నాం, కానీ ఎదురెదురుగా నిల్చోలేదు. ఏం తీసుకున్నా ఇద్దరం కలిసే తీసుకున్నాం, కానీ వేర్వేరుగా ఎప్పుడు ఏదీ తీసుకోలేదు. మమ్మల్ని కాలం కూడా ఎప్పుడు వేరు చేయకూడదనుకున్నాం, కానీ బతుకమ్మ పండుగ వేరు చేసింది. 2 బతుకమ్మలతో వచ్చాం. ఆ బాధతోనే వింధ్య వెళ్ళిపోయి ఉంటుంది, అంతే తప్ప మరొకటేం లేదత్తయ్యా. సరేనమ్మా, నువ్వెంత నమ్మకంగా చెప్తున్నావు కదా. మీరు హ్యాపీగా ఉంటే నాకదే చాలు. నేనెంత చెప్తున్నా మీరు నమ్మరేంటత్తయ్య? చూడమ్మా వింధ్య, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మేం కోరుకుంటాం. మీ పర్సనల్ విషయాల్లో ప్రతి వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం మాకు పెద్దరికం అనిపించుకోదు. కానీ ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే మీరిద్దరూ కూర్చొని మాట్లాడుకోండి. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకురావద్దమ్మా. అమ్మా వింధ్య, మావయ్య, అమ్మా వింధ్య, నువ్వు రాజేష్ సఖ్యతగానే ఉన్నారమ్మా? నీకు నీ భర్తకి మధ్య ఏమైనా గొడవలున్నాయమ్మా? మీరు గదిలో ఒకలా బయట ఒకలా ఉంటున్నారా? నా కొడుకు కోడలు అన్యోన్యంగానే ఉంటున్నారు కదా? అయ్యయ్యో, ఏంటి మావయ్య మీకు ఇలాంటి అనుమానం రావడం ఏంటి? మీకు ఇలా అని ఎవరు చెప్పారు? మేమిద్దరం సంతోషంగానే ఉంటున్నాం. అలా అయితే మీరిద్దరూ కలిసి సినిమాకు వెళ్ళడము, రెస్టారెంట్కి వెళ్ళడము అలాంటిదేమీ లేదు కదమ్మా. మీరిద్దరూ కలిసి నవ్వుతూ ఉండడం నేను చూసి చాలా రోజులైందమ్మా. అదేంటి మావయ్య, సినిమాకి వెళ్తేనే సంతోషంగా ఉన్నట్టా?
రెస్టారెంట్కి వెళ్తేనే ఆనందంగా ఉన్నట్ట? ఏంటి మావయ్య ఇది? మీరు అవి ఏమీ ఆలోచించద్దు. మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరం తిరగకముందే మనవన్నో మనవరాలనో మళ్ళీ మీ చేతిలో పెడతాం. అమ్మయ్యా, ఈ మాట చెప్పావు చాలు. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా. ఈ మౌనిక ఎప్పుడూ ఇలాంటివి క్రియేట్ చేస్తూ పొల్లలు పెడుతూనే ఉంటుంది. ఈ మౌనిక ఎప్పటికీ మారదు. మీకు అబద్ధం చెప్పాను మావయ్య. మీరు చెప్పేదే నిజం. నేను సంతోషంగా లేను. కానీ ఏమని చెప్పను? సంధ్య వల్ల సంతోషంగా లేను అని చెప్పనా? ఆ సంధ్య నా భర్తని వలన వేసుకుందని చెప్పనా? వింధ్య, నీ అనుమానం, నీ తొందరపాటు వల్లే అన్ని సమస్యలు వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ మనల్ని దాటేసి మన అత్తల వరకు వెళ్ళింది. ఎందుకు మధ్యలో వచ్చేసావు అని మీ అత్తయ్య అడిగితే చెప్పడానికి నీ దగ్గర సమాధానం ఉండదు. మధ్యలో నుండి ఎందుకు వెళ్ళింది, నీ ఫ్రెండ్కి ఏమయ్యింది అని అడిగిన మా అత్తయ్యకు చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. నా మొగుడిని బుట్టలో వేసుకున్నా, నన్ను వెన్నుపోటు పొడిచావు. ఎవరికైతే తెలియకూడదనుకున్నానో తనకి ఆ రహస్యం చెప్పి నువ్వు సానుభూతి పొంది నా భర్తని నీ వైపు తిప్పుకున్నా. ఇంకా నీ దగ్గర ఏం సమాధానం ఉంటుంది? తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది, కానీ కావాలని చెప్పింది కాదే. మన రహస్యాన్ని చెప్పకపోతే నీ క్యారెక్టర్ని తప్పు పడుతున్నారు. నువ్వు పతివ్రతవి కాదు అంటున్నారు. నా భర్తతో నీకు ఏదో సంబంధం ఉంది అంటుంటే రాజేష్ గారితో తప్పక చెప్పాల్సి వచ్చింది. ఈ విషయం నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో, నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో. నాకంత అయోమయంగా ఉంది వింధ్య. నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పటికైనా వీళ్ళిద్దరి ప్రేమ అయినా ఆగిపోయిందా? మళ్ళీ నాకు తెలియకుండా అర్ధరాత్రులు ఫోన్ చేసుకుంటున్నారా? లేక నా కళ్ళు కప్పి సీక్రెట్ గా ఎక్కడైనా కలుస్తున్నారా? ప్రతిరోజు నా భర్త ఇక్కడ సంధ్య సంధ్య అని నీ గురించి ఆలోచిస్తున్నారు. నీపైనే సానుభూతి చూపిస్తున్నారు. ఎప్పుడు దాని ధ్యాసే తప్ప ఆయన మనసులో నాకు స్థానం ఎక్కడుంది? భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అలాంటిది ఆయన నన్ను మర్చిపోయేలా చేసావు కదే. నీ మొండితనంతో నీకు నువ్వే లేనిది ఉన్నట్టు ఊహించుకుని నీ జీవితానికి అన్యాయం చేసుకుంటున్నావు. మన స్నేహానికి అన్యాయం చేస్తున్నావే. ఇదేంటి వింధ్య ఫోన్ చేస్తుంది? బతుకమ్మ నుండి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమై ఉంటుంది? నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒకసారి బయటికి రా. దేని గురించే? ఏ చెప్తే గాని రావా? ఫోన్లో కాదు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. నువ్వు బయటకొచ్చాయి. లేదు నన్నే ఇంట్లోకొచ్చి మాట్లాడమంటావా? అలా వస్తే నీ పరువే పోతుంది. నాకెథిక్స్ ఉన్నాయి కాబట్టి నిన్ను రమ్మంటున్నాను. మర్యాదగా రా. వింధ్య, ఏంటి బతుకమ్మ దగ్గర నుండి మధ్యలోనే వెళ్ళిపోయావు?
అందరూ ఎందుకు వెళ్ళిపోయింది అని అడిగారు. నేను ఏ సమాధానం చెప్పలేకపోయాను. ఏం జరిగిందే? ఎందుకు నన్ను అర్జెంటుగా ఇక్కడికి రమ్మన్నావు? చెయ్యి వదులు, చెయ్యి వదులు. రోజు రోజుకి నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం పెరిగిపోతుంది. నా భర్తతో మాట్లాడొద్దు అంటున్నా, నువ్వు మాట్లాడుతున్నావు. నా భర్తతో తిరగద్దన్నాను, అయినా తిరుగుతున్నావు. అక్కడితో నువ్వు ఆగుతావేమోనని నేను అనుకున్నా, కానీ నువ్వు ప్రతిసారి అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నావు. చివరికి బతుకమ్మలో కూడా నువ్వు నన్ను ఓడించావు. నువ్వు హ్యాపీగా ఉన్నావు. నాకొక విషయం ఆలస్యంగా తెలిసింది. నా మొగుడి రక్తం కూడా నీ ఒంట్లోకి ఎక్కించుకున్నావు కదే. నీ ఒంట్లో నర నరాల్లో నా మొగుడి రక్తం ప్రవహిస్తుందని తలుచుకుంటేనే నాకు చాలా కంపరంగా ఉంది. ఆయనంటే నీకెందుకు అంత మోజు? వింధ్య, అసలు నువ్వేం మాట్లాడుతున్నావే? నాకు నిజంగా అప్పుడు తెలియదే. యాక్సిడెంట్ అయి పడుంటే రాజేష్ గారు నాకు రక్తం ఇచ్చారని ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. నాకు ముందే తెలిస్తే అసలు రక్తమే ఇవ్వనిచ్చేదాన్ని కాదు. అబ్బబ్బబ్బబ్బా, ఏం డ్రామా. అసలు నువ్వు సినిమాల్లో ట్రై చేయాల్సింది. మహానటి అయ్యేదానివి. నీకు తెలియకుండానే యాక్సిడెంట్ అయిందంట. నీకు తెలియకుండానే రాజేష్ వచ్చి నిన్ను కాపాడాడంట. నీకు తెలియకుండానే రక్తం కూడా ఇచ్చాడంట. ఏం కథలు చెప్తున్నావే? ఎంత ఇష్టం, ప్రేమ, మోజు ఉంటే ఆయన రక్తం నువ్వెక్కించుకుంటావే? వింధ్య, ప్లీజే, నిజంగా నాకు తెలీదు. ఏయ్, ఎదుగో, తీసుకో నీ భర్త రక్తం. సంజయ్ గారు, ఏం బ్రతకనేది? వింధ్య